పాట అన్నా నేను ఎవరు పాలా అన్ని పాటలు నువ్వే పాడాలి. ఒక పాట ఆ కుర్చీని మడతా పెట్టి ఏదో ఒకటనో చేసిన ఆ కుర్చీని మడతా పెట్టి కొడితే మెడలు ఇరిగిపోయినాయి. లేవే స్వాతి నేను ఆశీర్వదిద్దాం. ఇంకా పిల్లల్ని పెట్టిస్తే కూర్చో 2 నిమిషాలు ఇక్కడ చూడండి ఆంటీ ముగ్గురు ఇక్కడ చూడండి 3, 2, 1 ఫోటో. హర్ష నువ్వు కూడా రా. 3, 2, 1 ఫోజన్. ఓకే వీడియోలో కూడా అంకుల్కి అంత ముద్దిస్తుంది. మా ఇష్టం, మేము ఇస్తాం, మా ఇష్టం మీకెందుకు. మొత్తానికి రాఖీ స్పెషల్ తర్వాత నా బర్త్డే స్పెషల్ మెహందీ అయితే పెట్టేసుకున్నానండి. ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అంత గిజిగిజిగా ఉంది కదా, మొత్తానికైతే ఈ విధంగా పెట్టించుకున్నాను అనమాట. గోరింటాకు అదే మెహందీ పెట్టించుకున్నాను. అది ఊడిపోయిందనమాట, ఆరిపోయి కూడా. ఇదనమాట మెహందీ. బాగుంది కదా ఫ్రెండ్స్, లైక్ చేయండి ప్లీజ్. ఓకేనా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే, నేను ఈరోజు మెహందీ అయితే పెట్టించుకున్నానండి. ఎందుకంటే నాకు రేపు 2 అకేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ 2 అకేషన్స్ కోసం అని చెప్పేసి నేనైతే మెహందీ పెట్టించుకుంటున్నాను. మా దోస్తు పెడుతుందండి. మా దోస్తు మా మరదలు స్వాతి వచ్చేసి నాకు మెహందీ అయితే పెడుతుంది. దానికి వచ్చిన దాంట్లోనే మంచిగా పెడుతుంది అనమాట. అంత ఎక్స్పర్ట్ అయితే కాదు, కాకపోతే మంచిగా అయితే మెహందీ అయితే పెడుతుంది. నేను ఎప్పుడు పెట్టించుకున్న మెహందీ దాంతోనే పెట్టించుకుంటాను. గోరింటాకు కూడా స్వాతిని పెడుతుంది అనమాట. అంత మంచిగా పెడుతుంది. దాంతో పెట్టించుకుంటే ఎర్రగా ఉంటుంది అనమాట గోరింటాకు. అందుకోసం అని చెప్పేసి ఎంత వీలు కాకపోయినా దాన్ని వీలు చేసుకోమని మరి దాని దగ్గర పోయి పెట్టించుకుంటాను. అంత మంచిగా పెడుతుంది. కొందరు చేతులు అట్లనే ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళు పెడితే పండుతాయి. వాళ్ళు అంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్లో నాకు ఇది ఒక సెంటిమెంట్ అనమాట. నేను ఎప్పుడైనా సరే స్వాతితోనే పెట్టించుకుంటాను. అది ఎప్పుడైనా ఊరికి వెళ్తే తప్పించి నేను ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు అన్నప్పుడు మాత్రమే బయట పెట్టించుకుంటాను. లేకపోతే స్వాతిని గోరింటాకు కానీ మెహందీ కానీ స్వాతినే పెడుతుంది అనమాట. ఇక్కడైతే మేమిద్దరం మాట్లాడుకుంటూ మంచిగా వీడియో తీసుకుంటూ మెహందీ అయితే పెట్టుకుంటున్నాం. అదైతే వంచిన తల పైకి ఎత్తకుండా పాపం గోరింటాకు పెడుతుంది అనమాట. ఎక్కడ మిస్టేక్ వస్తుందని దాని ఫోన్లో ఆన్ చేసుకొని మరీ పెడుతుందనమాట. దాంట్లో ఫోన్లో చూసి మరీ పెడుతుంది. చెప్పాను కదండి, స్వాతి అంత ఎక్స్పర్ట్ కాకపోయినా కానీ మంచిగా పెడుతుంది. అంటే చూస్తుంటే డిజైన్స్ చూస్తుంటే పెడుతుంది అనమాట. అయితే ఈరోజు నేను 2 అకేషన్స్ ఉన్నాయన్నాను కదండి. ఒకటి రాఖీ పండగ అండి, తర్వాత వచ్చేసి నా బర్త్డే. ఈసారి నా బర్త్డే రాఖీ పౌర్ణమి రోజే నా బర్త్డే వచ్చిందనమాట. ఆగస్టు 19th రోజు వ్లాగ్ ఇది, కానీ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఎవరు ఏమనుకోకండి. మొత్తానికైతే నేను మెహందీ కూడా పెట్టించేసుకున్నాను. ఆ దెబ్బకైతే ఆరిపోయింది కూడా చూడండి, ఆరిపోయి ఊడొచ్చేస్తుంది అనమాట. ఇట్లా ఉట్టిగా జస్ట్ ఇట్లా అనగానే ఊడొచ్చేస్తుంది. రెడ్గా అయితే పండింది చూడండి. నేను చెప్పాను స్వాతి పెడితే నాకు మంచిగా పడుతుందని. మీరు అనుకోవచ్చు మెహందీ ఎవరికైనా బాగానే పండుతుంది నువ్వేంది చెప్పేదని మాత్రం. కాకపోతే కొందరికి పండుతుంది, కొందరికి పండుతుంది అనమాట. మొత్తానికైతే ఈ విధంగా నేను 2 చేతులకైతే పెట్టించేసుకున్నాను. ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ తర్వాత ఆల్రెడీ నా బర్త్డే బ్లాగ్ అయితే చూసారు కదండి. ఇది రాఖీ సెలబ్రేషన్స్ అనమాట. అయితే ఎవరెవరికి కట్టాను ఏందనేది మొత్తం కూడా ఈ బ్లాగ్లో ఉంటుంది. బ్లాగ్ అనేది కంటిన్యూగా చూస్తూనే ఉండండి ప్లీజ్. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇక్కడ నా పక్కన కూర్చున్నది స్వాతి వాళ్ళ ఆడపిల్ల బిడ్డ అనమాట, కీర్తి ప్రియ పాప. మా విజయ వాళ్ళ బిడ్డ అనమాట పాప. తను కూడా పెట్టుకుంటుంది. మొత్తానికి ఈ విధంగా అయిందనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా రెడీ అయిపోయి నెక్స్ట్ డే అనమాట, నెక్స్ట్ డే రాఖీ పౌర్ణమి రోజు నేను రెడీ అయిపోయి ఇంకా స్వాతికి రాఖీ కట్టడానికి అయితే వెళ్ళానండి. మా అన్నకి స్వాతికి ఇద్దరికి రాఖీ కట్టడానికి అయితే వెళ్ళినానండి. ఇక్కడైతే చిన్న క్లిప్ తీరా అంటే మా బాబుకి అయితే అసలు వాడికి వీడియో తీయాలనే ఇంట్రెస్ట్ అయితే అస్సలు ఉండదండి. పాపం మా అన్న ఎగ్జామ్స్ ఉన్నాయని చదువుకుంటున్నారు. అయినా కానీ ఇంకా ఈ అకేషన్ ఉంది కాబట్టి విజయ ఆల్రెడీ వచ్చి కట్టిపోయిందనమాట. విజయ అయిపోయిన తర్వాత నేను కడదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. అన్నకైతే ఇక్కడ రాఖీ కడుతున్నానండి. అన్న అయితే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాయి అనమాట. మా కోసం కొంచెం టైం తీసి మరి రాఖీ అయితే కట్టించుకుంటున్నాడు మా అన్న. తర్వాత అన్నకు కట్టేసేసిన తర్వాత స్వాతికి కూడా కడుతున్నాను అనమాట. ఇంకా రాక్షసి మొహంది అది అంటే కామెడీలేండి, ఎవరేం తప్పుగా తీసుకోకండి. మా ఫ్రెండ్కి నాకు ఎప్పుడు ఇవి జరిగేవి అనమాట. అయితే ఒక్క రాఖీ కట్టకూడదు కదండి, అందుకే అన్నకి ఇంకొక రాఖీ కూడా కడుతున్నాను. అంటే పత్తితో ఉంటుంది కదా, ఆ రాఖీ అయితే అన్నకు కడుతున్నాను.
మనము బ్రదర్స్కి కానీ తర్వాత మన తమ్ముళ్ళకి కానీ అన్నలకు కానీ మనం కట్టేటప్పుడు 2 రాఖీలు కట్టాల్సిందే. వాళ్ళకి మ్యారేజ్ అయితే వాళ్ళ మిసెస్కి కూడా కట్టాలండి. ఇది తెలంగాణ సాంప్రదాయం అనమాట. నేనైతే ఇక్కడ స్వాతికి ఇప్పుడు కట్టడానికి ఆమె చూడండి స్వాతి రాఖీ కట్టించుకొని చేతులు మంచిగా ఇట్లా పెట్టిందన్నాడు బిగించి. చేతులకైతే బిగించి కడుతున్నాను. ఇంకా మొత్తానికైతే అది చేతులు ఇట్లా బిగించి నిలబడి కూర్చుంది. నేనైతే రాఖీ కడుతున్నాను స్వాతికి. రాఖీ కట్టిన తర్వాత ఇంకా స్వాతికి తినిపించేసి అదే స్వీట్ తినిపించేసి మా అన్నకి స్వాతికి ఈ విధంగా రాఖీ కట్టేసానండి. కట్టేసిన తర్వాత హారతి ఇవ్వాలి కదా, హారతి కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అన్న ఏదో మాట్లాడుతున్నాడు. అక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్పాను కదండి, మా వాడికి తొందర ఎక్కువ. అసలు వాడు సగం వీడియోసే తీస్తాడనమాట. ఏం చేద్దాం చెప్పండి, పిల్లలంటే ఇంక అంతే కదా. వాళ్ళు మనకు సహకరించాలి, కానీ వాళ్ళు సహకరించినప్పుడు ఇట్లనే ఉంటారు, సగం వీడియోలే ఉంటాయి అనమాట. ఇంకా మొత్తంకి అక్కడ అయిపోయిన తర్వాత స్వాతి ఇంకా మా ఆయన కట్టడానికి వచ్చిందండి. వాళ్ళ బ్రదర్కి స్వాతి కట్టడానికి వచ్చిందనమాట. ఇంకా మేమైతే కూర్చున్న తర్వాత వాళ్ళ అన్నకైతే స్వాతి కడుతుంది. తర్వాత నాకు కూడా కట్టిందనమాట స్వాతి. అయితే ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కడుతూ ఉంటుందండి. అంటే తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇది సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం అనమాట స్వాతి మా ఆయనకి రాఖీ కట్టడము. కాకపోతే మస్తు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మంచిగా మన సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు, మన నైబర్స్ మనకి ఒక చెల్లెల్లాగా ఒక అన్నలాగా ట్రీట్ చేస్తుంటే మనకి మస్తు హ్యాపీనెస్ అనిపిస్తుంది కదండి. నాకు కూడా నాకైతే మరదలు స్వాతి, మా అన్న సుంకన్న, మా అన్న ఇంకా మా ఆయనకైతే మా రిలేషన్ ఎప్పుడు ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాం, ఏది వచ్చినా కానీ మళ్ళీ మేము అన్నీ మర్చిపోయి మళ్ళీ కలిసి ఉంటాము. మేము మా రిలేషన్ మాత్రం ఇలాగే ఉంచాలి అని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మేమున్నన్ని రోజులు అయితే ఖచ్చితంగా మా రిలేషన్ అయితే ఇట్లే ఉండాలి. ఇక్కడ స్వాతి వాళ్ళ అన్న కట్టేసిన తర్వాత వాళ్ళ వదినకి కట్టింది. అంటే వాళ్ళ వదిన అంటే నేనే అనమాట, నాకు కడుతుంది అది. మొత్తానికైతే స్వాతి ఈ విధంగా మాకు రాఖీ కట్టేసిందండి. తర్వాత స్వీట్ తినిపించే క్లిప్ అయితే మిస్ అయిపోయింది. నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, కొంచెం మా వాడైతే కొంచెం తీస్తాడు, తీసేసి పక్కన పెట్టేశాడు. ఇంకా నేను వాటిని అన్నీ జాయిన్ చేసి అతికిచ్చి వీడియో అయితే ప్రిపేర్ చేసినానండి. ఏమనుకోకండి, ఈ విధంగా మొత్తం క్లియర్గా కంప్లీట్గా లేదని చెప్పేసి మీరేం ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఇంకా ఉన్న దాంట్లో కూడా మ్యాక్సిమం మంచి వీడియోసే మంచివే మొత్తం యాడ్ చేసి పెట్టాను అనమాట. అయితే దీంట్లో మిస్ అయింది ఏంటంటే చందు అన్నకి షార్ట్ తీసినాను కానీ లాంగ్ వీడియో తీయలేదన్నమాట. అది కూడా వాడిని అడుక్కున్నాం. మా వాడిని అడిగితే వాడు ఏం చేశాడంటే షార్ట్ తీసిండు. సరేలే షార్ట్ వీడియో అయితే ఓకేలని చందుతో ఆల్రెడీ అప్లోడ్ చేసినామండి. ఇంకా ఈ విధంగా స్వాతి మాకు హారతి ఇచ్చేసిన తర్వాత మేమైతే స్వాతికి బ్లెస్సింగ్స్ ఇచ్చేసినాం అనమాట. ఇంకా మా ఆయన నేను ఇద్దరం కలిసి స్వాతికి బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా స్వాతి కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత మేమేంటంటే మా ఇంటి ఆడపిల్ల కాబట్టి మేము మా ఇంటి ఆడపిల్లని ముట్టిగా అయితే పంపించాం కదండి. కాబట్టి స్వాతి అక్కకి మేమైతే ఒక శారీ అయితే తీసుకున్నామండి. మాకు తోచినంతలో మేమైతే ఒక శారీ అయితే తీసుకున్నాం స్వాతికి. ఇంకా ఆడపడుచు కాబట్టి తనకు మొత్తం నిండు బట్టలు పెట్టేసి మా స్వాతికి బ్లెస్సింగ్స్ ఇచ్చినామన్నమాట. పక్కన కీర్తిప్రియ కూర్చుందనమాట, హర్షవర్ధను, మొత్తం స్వాతి వాళ్ళ చిన్న బాబు అనమాట. ఈ విధంగా మా రాఖీ పండుగ అయితే సెలబ్రేషన్ చేసుకున్నామండి. ఈవినింగ్ ఎట్లానో నా బర్త్డే సెలబ్రేషన్ ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి ఇంకా రాఖీ పండుగ అయితే మీరు చూడలేదు, కొంచెం లేట్ అయిందండి, దానికి సారీ అనమాట. ఇదనమాట ఈరోజు నా వ్లాగు. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వ్లాగ్తో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.